ఇంకొక కారణం ఉంది. ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్కి అయినా కృష్ణా వాటర్ను ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు తరలించకపోవడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష, వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడదు అధ్యక్ష, సరిపడు. అంటే రెండవ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంతకుముందు మా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుగా ఆ రాయలసీమ లిఫ్ట్ దాని నీళ్లు తరలించుకోవడానికి సైలెంట్గా ఉన్నారు అధ్యక్ష. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి రీజన్, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి రీజన్, దట్ ఈస్ ద రీజన్. రెండవది కోర్టుకు పోయింది. ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు పోవాలి కోర్టుకు? రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఎన్ బ్లాక్ అలాట్ చట్టం బచావత్ బిల్ ప్రకారం అలాట్ చేసినప్పుడు మనం యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా అంటే హెల్సింకి దాని ప్రకారం చూసినప్పుడు కూడా అంటే అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా మన డిమాండ్ దాని ప్రకారం ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు 68.5 31.5% వస్తుంది. ఎందుకు మనంతలుగా మనం డైల్యూట్ చేసుకొని 299 మనకు 511 వాళ్ళకని చెప్పని ఎందుకు లాస్ట్ 7 yearsకి వెళ్ళి సంతకాలు చేసుకుంటూ పోయినారు? అంటే దట్ క్రియేట్స్ ఏ అంటే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అవుతుంది రేపు పొద్దున మనం డిమాండ్ చేసినప్పుడు ఎట్లయితే అదర్ పార్టీకి వచ్చినప్పుడు. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అంటే ఇది చేయాల్సిన అవసరం లేకుండేది. మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో నీటి కోసమే ఉన్నప్పుడు ఈ రోజున ఉద్యమం చేస్తూ అంటా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు డైల్యూట్ చేసుకొని 299 సంతకం పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఈక్వల్ ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది, వాళ్ళకంతా మనకంత రేట్. సో పోవాల్సిన అవసరం లేకుండాది. ఈ రోజున అంటే చేసి బేసిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి బీజేపీ ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల అవతల కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి. ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్. పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు మన చట్టం ప్రకారం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్ పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి చేయకపోగా మీరు ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించారు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయలే? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వ్యక్తి మాట్లాడినో ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు, కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ పని అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రి గారు పక్కతో పట్టిస్తారు. ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదు అన్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి? నాట్ విత్ రిగార్డ్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్స్. అంటే వీళ్ళేదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించాలో అప్పగించండి ప్రాసెస్ను ప్రోటోకాల్ అంటారు. ఈ ఆపరేషన్ ప్రోటోకాల్ దాన్ని మిస్లీడ్ చేస్తూ నాకు అవగాహన ఉన్న మేరకు దీన్ని అంటే ఆల్రెడీ ఈ యొక్క మేము 50-50 డిమాండ్ చేసినాం అది పెండింగ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ టు కండిషన్ రాసినట్టు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది దానికి మీద క్లారిటీ ఇవ్వాలి. ఆర్ ఎనీ అదర్ సభ్యులు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే రెండవ అంశం అధ్యక్ష, ఇంతసేపు మాట్లాడినా కూడా ఏం చెప్పినారు? మేము ఢిల్లీకి రాసినాము, అపెక్స్ కౌన్సిల్ మాట్లాడినాం, కేఆర్ఎంబీలో మాట్లాడినాం. అంటే మీరు లెటర్ రాస్తా పోతా ఉన్నారు. మరి మీరు ఏమో ఒక వైపున లెటర్ రాస్తా పోతున్నది దానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమకి సంబంధించి కూడా రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో 44,000 కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు. సో డెఫినెట్గా కంబైన్డ్ స్టేట్, దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 44 90 అయింది కదా. ఒకటి. రెండు అధ్యక్ష మరి మీరు లెటర్లకు పరిమితం అయితే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కదా అన్న అయినా కూడా ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? మరి
పర్మిషన్ వాళ్ళకు లేదు, మనకు లేదు కదా. వై అంటే దే ఆర్ ఎఫిషియెంట్ ఫర్ ఇన్ఎఫిషియెంటా? వై వాట్ ఫర్? ఎందుకలా? డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏదానికి పర్మిషన్ లేవు కదా. మీరు కూడా పాలమూరు సంబంధించి అంటే పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాల ఎందుకు ఎప్పుడు వచ్చింది? ఎందుకు పూర్తి కాలే? ఒకవైపున కాళేశ్వరము 1,00,00,000 కోట్ల ఖర్చు పెట్టేమో మీరు 3-4 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ 18 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదెందుకు పూర్తి కాలే? మరి వాటికి పర్మిషన్లు వీటికి పర్మిషన్స్ లేవు, ఇదెందుకు పెండింగ్లో ఉంది? అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు, సీఎం గారు కూడా మాట్లాడినరు. ఆంధ్ర ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇంత ఉన్న తర్వాత ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు. పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు. దేనికోసం అంటారు అధ్యక్ష? డెఫినెట్గా నేను ఇక్కడ కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక పాయింట్ ఇష్యూ లాస్ట్లో చెప్తాను. అది ఈ రోజున హరీష్ రావు గారు ఒప్పుకుంటారా? ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారా అధ్యక్ష? ఒప్పుకుంటారా అధ్యక్ష? ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధపడిపోతా ఉన్నారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెప్తా అధ్యక్ష. వాస్తవంగా అధ్యక్ష ఈ రోజున ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. మన స్వర్గీయ జయశంకర్ గారు సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త గారు బతుకున్నప్పుడే 2006లో ఎప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి 6 మంత్రి పదవులు వచ్చింది. కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వారు సలహా కోరినారు. ఏమని కోరిన అధ్యక్ష? గురుగారు మనకు 6 శాఖల మంత్రి పదవులు వచ్చినాయి, ఈ శాఖలకు ఎవరిని మంత్రి చేద్దాం? ఇరిగేషన్ శాఖని మాట్లాడినప్పుడు ఇంకెవరిని చేస్తాం? మన నిష్ణాతుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు గారు అన్నారు. అంటే స్వర్గీయ విద్యాసాగర్ గురించి ప్రస్తావిస్తూ నీటి నిపుణుడు అన్నారు. సో డెఫినెట్గా అధ్యక్ష ఆయన తర్వాత ప్రమాణ స్వీకారమైంది. ఆ ప్రమాణ స్వీకారం సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకొని నిలబడ్డారు. ఆ రోజున విద్యాసాగర్ గారు వచ్చింటే ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేది కాదు. అంటే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు అవకాశం రాలా. ఇటువంటి చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి కాళేశ్వరం ఏమో పూర్తి అవుతుంది కానీ మరి పాలమూరు ఎందుకు పూర్తి కాదు అధ్యక్ష? కన్క్లూడ్ చేయండి జిల్లాకు సంబంధించి. డెఫినెట్ గా వీళ్ళు అది ఇంకో కారణం అధ్యక్ష. ఈ రోజు ఇంకొక కారణం ఉంది. ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్కి అయినా కృష్ణా వాటర్ను ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు తరలించిపోవడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడదు అధ్యక్ష. అంటే 2వ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంతకుముందు మా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుగా ఆ రాయలసీమ లిఫ్ట్ దాని నీళ్ళు తరలించిపోవడానికి సైలెంట్గా ఉన్నారు అధ్యక్ష. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి రీజన్. దట్ ఈస్ ద రీజన్. సో డెఫినెట్ గా ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట మాట్లాడకుండా మరి ఈ రేపు నలుగురిలో చేసే ఉద్యమం 10 సంవత్సరాలకు ఎందుకు చేయలేదు అధ్యక్ష? అది అధికారులు ఎందుకు చేయలేదు? స్పష్టంగా ఈ రోజున ఒకటే అంశం అధ్యక్ష. పక్కదారి పట్టించాలి. ఒకటి స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడే ఆనాటి టీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారే స్పష్టంగా ఈ ప్రాజెక్టులను అప్పగించడానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిండ్రు. దానికి అనుకూలంగా ముందుకు పోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా
మరొక మాట మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు ఓటు తెచ్చుకోవడం కోసమే ఈ హంగామా తప్ప ఈ తపన వ్యవహారం గడిచిన 10 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది అధ్యక్ష. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్తూ తీర్మానానికి ఆమోదించే కార్యక్రమం జరుగుతుంది. ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు.